భారత్ పాక్ యుద్ధాన్ని ఆసరా చేసుకుని అంతర్జాతీయ సమాజం మరీ ముఖ్యంగా అమెరికా తన పట్టును నిలుపుకోవడానికి ప్రయత్నిస్తోంది. వేగంగా ఎదుగుతున్న భారతదేశాన్ని నిలువరించేందుకు మన వెనుక గోతులు తవ్వుతోంది. పైకి ఎన్ని నీతి సూక్తులు చెప్పినా తాను పయోముఖ విషకుంభమేనని అమెరికా పదే పదే నిరూపించుకుంటుంది. ప్రపంచంలో తాను తప్ప మరే ఇతర దేశం ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నా వెంటనే కుట్రలు అమలు చేయడం అమెరికాకు వెన్నతో పెట్టిన విద్య. దీనికి తాజా ఉదాహరణే పాకిస్తాన్ దేశానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF రుణం ఇవ్వడం. భారతదేశాన్ని కవ్విస్తూ ఉగ్రోన్మాదంతో వ్యవహరిస్తున్న పాకిస్తాన్ దేశానికి IMF రుణం ఇవ్వడం వెనుక అమెరికా పాత్ర సుస్పష్టం. ఏదైనా ఓ దేశానికి IMF నుంచి రుణం ఇవ్వాలంటే IMF ఎగ్జిక్యూటివ్ బోర్డు అనుమతి తప్పనిసరి. ఈ ఎగ్జిక్యూటివ్ బోర్డులో అమెరికా ప్రాతినిధ్యమే ఎక్కువగా ఉంది. బోర్డులో అమెరికా ఓటింగ్ షేర్ 16.49% ఉంది. ప్రస్తుత యుద్ధ సమయంలో అందున ముష్కరులను పెంచి పోషించే పాకిస్తాన్ వంటి దేశానికి ఎట్టి పరిస్థితుల్లోనూ రుణం మంజూరు చేయవద్దని భారతదేశం పదే పదే వినతులు చేసిన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఏమాత్రం పట్టించుకోలేదు. మొత్తంగా $2.1 బిలియన్ మేర రుణం అందించి పాకిస్తాన్ దేశాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు నిర్ణయం చేసింది IMF బోర్డు. ఈ మొత్తంలో $1 బిలియన్ నిధులను వెనువెంటనే ఇచ్చేందుకు IMF గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా ఇచ్చిన సొమ్మును పాకిస్తాన్ ఖచ్చితంగా భారతదేశం మీద యుద్ధం చేసేందుకే ఉపయోగిస్తుందనేది భారత ఆందోళన. ఈ తరుణంలో అందరి మెదడులోనూ కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. ముష్కర మోకలకు అడ్డాగా మారిన పాకిస్తాన్ దేశానికి IMF రుణం ఎందుకు వచ్చింది? అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని నిలువరించడానికే అమెరికా సూచనలతో IMF రుణం ఇచ్చింది. గత 10-15 ఏళ్ల కాలంలో భారతదేశం అంతర్జాతీయంగా ప్రగతిని సాధిస్తోంది. గ్లోబల్ ఎకానమీ మన దేశ వాటా పెరుగుతోంది. UK, ఫ్రాన్స్, కెనడా వంటి దేశాలను కూడా వెనక్కి నెట్టి గ్లోబల్ ఎకానమీలో తన వాటాను పెంచుకుంటూ పోతోంది భారత్. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం మొత్తంగా ప్రపంచ ఎకానమీ $115.3 ట్రిలియన్ ఉంటే టాప్ 5 స్థానాల్లో అమెరికా, చైనా, జర్మనీ, జపాన్, ఇండియాలున్నాయి. ప్రస్తుతం గ్లోబల్ ఎకానమీలో ఇండియా షేర్ 3.7%. ఇక డాలర్ల లెక్కలో చూస్తే ఇండియా వాటానే $4.27 ట్రిలియన్ ఉంది. మన దేశం వెనుకే యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, బ్రెజిల్ వంటి దేశాలు ఉన్నాయి. అదీ కాకుండా భారతదేశం అత్యంత వేగంగా ఎదుగుతోంది. ఇప్పుడున్న గ్లోబల్ మార్కెట్ అంచనాల ప్రకారం భారతదేశం 6.5% మేర వృద్ధితో అతి త్వరలోనే టాప్ 3లోకి చేరనుంది. మన దేశం పైన ఉన్న అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ దేశాల గ్రోత్ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. అవి వరుసగా చూస్తే 2.2, 4.5, 0.8, 1.1% ఉన్నాయి. అంటే త్వరలోనే ప్రపంచ విపణిలో భారత్ అతి త్వరలోనే తన సత్తా చాటడం ఖాయం. ఇదే పెద్దన్న అమెరికాకు నచ్చట్లేదు. డొనాల్డ్ ట్రంప్ రకరకాల సుంకాలు విధించినా అది భారతదేశ ఆర్థిక వ్యవస్థను అంతగా ఇబ్బంది పెట్టలేకపోయాయి. పైగా ఇది మన దేశానికి కొంతమేర కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. దీంతో భారతదేశాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక తికమక పడుతున్న సందర్భంలో ఇండియాపై పాకిస్తాన్ కవ్వింపు చర్యలను అమెరికా అందిపుచ్చుకుంటోంది. పైకి సుద్దులు చెప్తూ IMF ద్వారా పాకిస్తాన్ దేశానికి ఆర్థిక దన్ను ఇవ్వడం ద్వారా భారతదేశాన్ని కంట్రోల్ చేయాలనేది అమెరికా కుయుక్తి. అందుకే అమెరికా మేకవన్నె పులి డ్రామాకు తెర తీసింది. అంతేకాదు, ఒకడి ఇల్లు తగలబడుతోందంటే ఆ మంటల నుంచి చలి కాచుకోవడం అమెరికా వంటి దేశాలకి అలవాటే. ఉగ్రమూకలకు అవసరమైన ఆయుధాలు సమకూర్చడానికో, భారత్ మీద కాలు దువ్వడానికో పాకిస్తాన్కు ఆయుధాలు, లాంఛర్లు, మిసైళ్లు కొనుగోలు చేయక తప్పదు. ఇది అమెరికాలోని ఆయుధాల తయారీ కంపెనీలకు, ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు కలిసి వచ్చే అంశం. ట్విన్ టవర్స్ పేలుళ్ల కారణం తాను పెంచి పోషించిన, తాను ప్రోత్సహించిన ఉగ్రమూకలేననే విషయం తెలిసినా అమెరికాకి ఇంకా బుద్ధి రాలేదు. మదర్ ఆఫ్ టెర్రరిస్ట్గా పేరు పొందిన పాకిస్తాన్ దేశానికి అండగా నిలుస్తోంది. తాము ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు దృఢ సంకల్పంతో ఉన్నామని పైకి నీతులు చెప్పే అమెరికా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాపిష్టి పాకిస్తాన్కు అండగా నిలుస్తోంది. దీనివల్ల భారతదేశానికి కొద్దిపాటి ఇబ్బందే తప్ప పెద్దగా వచ్చే నష్టమేముండదు. ఒక రోజులో అయ్యే పని 3 రోజుల్లో అవుతుందేమో కానీ కావడం మాత్రం పక్కా. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అంతర్జాతీయ మార్కెట్ని ఆకట్టుకోగలిగే స్థాయిలో భారత్ ఉంది. అమెరికా, చైనా, పాకిస్తాన్, టర్కీ వంటి దేశాల కుట్రలు మన దేశాన్ని కొద్దిగా ఇబ్బంది పెడతాయేమో కానీ అభివృద్ధిని మాత్రం నిలువరించలేవు. ఇదే సమయంలో ప్రపంచ దేశాల ముందు అమెరికా స్వరూపాన్ని నగ్నంగా నిలబెట్టేందుకు భారతదేశానికి ఓ అవకాశం ఉంటుంది.